గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు సండే. ఏంటి ఎలా ఉన్నారు అందరూ? సండే మంచిగా చికెన్లు మటన్లు. మా ఇంట్లో ఈరోజు రామెన్ అనమాట, జపనీస్ రామెన్. నేను అంటే బ్రేక్ఫాస్ట్లో ఇట్లే, ఎందుకంటే నా లేట్ అయిపోయింది ఆ బజ్జీలు తినేసరికి. సో ఈరోజు 2ంటికి తిందాం, కుదిరితే సినిమాకి వెళ్దాం. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. బట్ రైట్ నౌ అయితే ఒక చిన్న పని ఉంది, బయటికి వెళ్ళేసి వద్దాం. ఇప్పుడే వాకింగ్ తర్వాత ఇంటికి వచ్చాం. సో ఈరోజు మీకు నేను పోలాండ్లో కొన్న మొట్టమొదట ప్రాపర్టీ చూపిస్తాను. బట్ అంతకంటే ముందు మన గార్డెన్ స్టేటస్ చూద్దాం. పుల్ రాలిపోయింది. ప్లాంట్ ఇవి ఇక్కడ ఏదో మొక్కలు తెలియదు మనకి. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్. ఇక్కడ దాకా ఇది కూడా. ఇది వచ్చేసి బెర్రీస్, ఈ 2. ఇది వచ్చేసి మన గ్రిల్, దీన్ని స్టార్ట్ చేయాలి. ఇదొక ఫ్లవర్. నాకు తెలిసి గడ్డి కట్ చేయాల్సిన టైము ఆరంభమైందన్నమాట. మళ్ళీ గడ్డి కట్ చేయాలి, చూద్దాం. ఓకే, మన రివ్యూ అయిపోయిందనమాట, గార్డెన్ రివ్యూ. సో లెట్స్ గో టు ప్లేస్. ఫస్ట్ స్టాప్ మెక్డొనాల్డ్స్లో అనమాట. మెక్డొనాల్డ్స్లో ఆపుతున్నాం. పని లేదు, ఏమి లేదు, ఊరికే టీ తీసుకుందాం. ఇదిగోండి మెక్డొనాల్డ్స్. ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఓద్బేజే అంటే కలెక్టింగ్ పాయింట్ అని. మనం కొన్న ప్లాట్కి ఇది 4 కిలోమీటర్లు. ఈ ఊర్లోనే మనం కొన్నాం. ఊరి పేరు బోర్కీ.
ఈ బోర్డు చూడండి, కనపడట్లా, చెట్టు వెనక్కి వెళ్ళింది. అదిగోండి జూరా, అది జూరా, 2 ఉన్నాయి. వెరీ రేర్ బోర్డ్స్ అన్నమాట ఇవి. మన ప్లాట్ వచ్చేసి అక్కడ ఇల్లు కనపడుతున్నాయి కదా, అక్కడ ఇప్పుడు అటు వెళ్ళాలి. ఇదంతా మందే, ఆడ ఇల్లు దాకా. ఇటు వచ్చేసి ఆ చెట్టు దాకా, ఏది ఎండిపోయిన చెట్టు ఉంది చూడండి అక్కడ దాకా. ఇక ఈ చెట్టు దాకా. ఆ ఇల్లు వచ్చేసి యూకే వాడు కట్టించుకున్నాడు, వాడు నెక్స్ట్ ఇయర్ వస్తాడంట. మనమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇల్లు కట్టించుకుందామని కాదు, జస్ట్ లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ అనుకోని తీసుకున్నాం ఇది. బట్ చూద్దాం. ఇక ఇది మెయిన్ రోడ్ అన్నమాట. బస్సు కూడా ఉంది ఊరికి. అంటే నెక్స్ట్ దీని తర్వాత రజమీన్ అనమాట, పెద్దూరు. రజమీన్ తర్వాత వారసో. మొత్తం వారసో వచ్చేసి 20 కిలోమీటర్స్. అదే మెయిన్ సెంటర్ వచ్చేసి 28 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. వచ్చేసామన్నమాట ఇంటికి. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. అక్కడ దారిలో రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే వీకెండ్ కదా, వీకెండ్ ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. సో లేట్ అయింది, వెళ్ళి ఏదో సినిమా చూద్దాం. రామెన్ ఆనియా చేసింది, బయట కొన్నది కాదు. సో గ్రాసరీస్ వరకు కొనింది, మొత్తం ఇంట్లోనే చేసింది. ఇట్స్ రైట్, బాగుంది. 2 సార్లు తిన్నాను అంతకుముందు. మన హైదరాబాద్లో కన్నా బాగుంది. చికెన్ అన్నమాట. మధ్యాహ్నం పడుకున్నా, ఇప్పుడు లేసా, మళ్ళీ వెళ్ళి పడుకోవాలి. అయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. సో ఇప్పుడు కానీ పప్పు చేసింది, టేస్ట్ చేసేసి పడుకుందాం. గుడ్ నైట్.